అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం మనసే మాయా మృగం. మనసు పెద్ద మాయా మృగం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఆ పదంలోనే ఉందో చూడండి, మనసు మాయా మృగం. అంటే మాయా మృగాన్ని ఏం చేయాలి? మనం మాయ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనసును జయించాలి, మనం దాన్ని దాటాలి, మన అని ఏదో చెప్తుంటారు. అవి ఏం కుదిరేది కాదు. అది మాయా మృగం. అది మనల్నే మాయ చేస్తుంటుంది. అందుకే మనసుని మనం ఏం చేయాలి అంటే మాయ చేయాలి. మాయా మృగాన్ని మాయ చేస్తేనే అది కట్టడవుతుంది. ఇది ఈ యొక్క సీక్రెట్. కనుక మనసు ఒక మాయా మృగం. ఆ మాయా మృగాన్ని ఎలా కట్టడి చేయాలి ఇది తెలుసుకుందాం. ఆత్రేయ గారు ఏమంటారంటే, మనసున్న మనిషికి సుఖం లేదంతే. మనసున్న మనిషికి సుఖం లేదు. కానీ నిజమే అది. ఒక మనసు ఉందనుకోండి, మనం సుఖంగా బతకలేము. అవతల వాళ్ళు బాధ చూసి మనం బాధపడిపోతుంటాం. అవతల వాళ్ళు మనల్ని ఏదైనా చేసేయచ్చు. ఎందుకంటే మనసు ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటాం. అందుకని ఆత్రేయ గారు చెప్పినట్టుగా మనసుని తీసేద్దాం అనుకుందాం. కాసేపు మనసు అన్న ఇన్స్ట్రుమెంట్ని తీసి బయటపడేద్దాం. అప్పుడు ఏముండదు, మనకి సంతోషం ఉండదు. అంటే మనసు అన్న దాన్ని తీసి బయటపడేస్తే మనకు సంతోషం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కెమెరా నన్ను చూసినా ఒకేలా ఫీల్ అవుద్ది, ఐశ్వర్యరాయని చూసినా ఒకేలా ఫీల్ అవుద్ది, లేకపోతే చందమామ చూసినా ఒకేలా ఉంటుంది. దానికి ఏ ఫీలింగ్స్ ఉండవు ఈ కెమెరాకి. బట్ మన మనసు అనేది, మనకు మనసు అనేది ఉంది కాబట్టి అనేకమైన ఫీలింగ్స్, అనేకమైన చలనాలు కలుగుతాయి. అవన్నీ అనుభవాలుగా మారుతాయి. కనుక మనసు ఉండాలా ఉండకూడదంటే ఖచ్చితంగా ఉండాలి. మరి ఉంటే సుఖం లేదు కదా. అందుకని మన చేతిలో ఉండాలి. మనసు మన చేతిలో పెట్టుకోవడం పేరే, ఆ పగ్గాలు పట్టుకోవడం పేరే మాయామృగాన్ని అదుపు చేయడం. మన మనసు ఎలా మాయ చేయాలి, మనసుని ఎలా మాయ చేయాలి, దీనికి హిమాలయ యోగులైన శివయాన యోగులు ఒక ఫార్ములా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనసు చంచలమైనప్పుడు మనకు కలిగే కష్టాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఏదన్నా ఒక విషయం తెలిసింది, సడన్గా న్యూస్ తెలిసింది, వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే మీ డబ్బులు ఎక్కడో పోయినాయనో, ఏదో సడన్గా ఒక న్యూస్ వస్తుంది. రాగానే మన లోపల అసహనం మొదలవుతుంది. అసహనం కాస్త టెన్షన్గా మారుతుంది. ఆ టెన్షన్ పెరిగి తలలోకి వెళ్ళిందంటే న్యూరో ప్రాబ్లం వస్తుంది, కడుపులోకి వెళ్ళిందంటే యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది, తర్వాత హార్ట్కి వెళ్ళిందంటే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్కి వెళ్ళిందంటే న్యూరో ప్రాబ్లం వస్తుంది, ఒళ్ళంతా జరిగిందంటే పెరాలసిస్ వస్తుంది. అంటే మన మనసు ఎన్ని రకాలుగా మనల్ని హాని చేస్తుందో చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికి కూడా నేను ఫార్ములా చెప్తాను. సమస్య తెలుసుకుందాం, సొల్యూషన్ తెలుసుకుందాం. శివయాన యోగులు ఏం చెప్తారంటే, మీ మనసు ఎప్పుడన్నా సరే చంచలమైనప్పుడు, మీరు అల్లకొల్లం అయిపోయినప్పుడు ఒక పని చేయండి. అంటే షాకు గురైనప్పుడు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, కళ్ళు రెండు మూసుకొని మీ జీవితంలో జరిగిన స్వీట్ థింగ్స్ పైకి తీసుకురండి అంటారు. మన మనసు అన్నది ఒక ప్రొజెక్టర్ లాంటిది. అందులో ఎటువంటి ఫిలిం పెడితే, ఆ ప్రొజెక్టర్లో ఎటువంటి ఫిలిం పెడితే ఆ ఫిలిం బొమ్మ గోడ మీద వస్తుంది. అలాగే మన మనసు కూడా మన లోపల ఎటువంటి భావాలు ఉంటే అవి బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఏం చేయాలి? అది ఎక్కడైంది, ఎందుకైంది, ఎలా అయింది, ఎప్పుడైందని మొత్తం సాగదీసి ఫోన్లు చేసి, వాళ్ళు చేసి, వీళ్ళు చేసి, బాబా అసలు మొత్తం జరిగింది 10%, 20% అయితే దాని తాలూకు ఎఫెక్ట్ 80 to 90% చేసుకుంటాం. అందుకని శివయాన యోగులు ఏమంటారంటే, మీరు ఏదన్నా భయంకరమైన సిచ్యువేషన్లో, షాకింగ్లో ఉన్నప్పుడు, ఆ చంచలత్వంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడద్దు. మీరు షాకింగ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మౌనంగా ఉండమంటాడు. మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్న స్వీట్ థింగ్స్ని బయట తీయమంటారు. చూడండి, ఇది రివర్స్ గేమ్ అనమాట. అంటే ఎవడో పోయి ఆడవలసిన టైంలో మనం ఏం చేయాలి? కళ్ళు రెండు మూసుకొని మీ జీవితంలో మీరు సాధించిన విజయాలు, మీ జీవితంలో ఆనందించిన క్షణాలు, బాగా గుర్తుండిపోయిన మధురమైన క్షణాలను రిపీట్ చేసుకోమంటాడు ఒక్క 10 నిమిషాలు. ఇంకా ఆ టైంలో మీరు ధ్యానం చేద్దామని కుదరదు. షాకింగ్ న్యూస్ వచ్చినప్పుడు కళ్ళు రెండు మూసుకొని ధ్యానం చేద్దాం అనుకుంటారు. ఏం కుదరదు, అది తిరుగుతూ ఉంటుంది. అందుకని ఈ మాయామృగాన్ని ఈ షాకింగ్ వైపు తిప్పారనుకోండి, అది అల్లకల్లోలం చేసేస్తుంది. హెల్త్ ప్రాబ్లం వస్తుంది, లేదా మీరు ఏదైనా చేయొచ్చు, చేస్తారు లేదా చంపుతారు. మ్యాక్సిమం ఆ అచ్చులో ఆత్మహత్యలు అన్నీ జరిగేది ఇదిగో ఈ ప్రాసెస్లోనే. అందుకని దాన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ మాయామృగానికి కళ్ళెం వేయాలంటే, ఫస్ట్ కళ్ళు మూసుకొని ఒక అరగంట పాటు మౌనంగా ఎవరితో ఏం మాట్లాడకుండా మీరు మీ జీవితంలో జరిగిన మధురమైన దృశ్యాలు బయటికి తెచ్చుకోండి అంటారు. అలా తెచ్చుకోవాలంటే ముందు అసలు అవి లోపల ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి. మీరు చూడండి జాగ్రత్తగా, మన ఒక అట్టపెట్టెలో డబ్బులు పెట్టాము, తర్వాత బొమ్మలు పెట్టాము, తర్వాత పుస్తకాలు పెట్టాము, తర్వాత ఏవేవో రకరకాల ఐటమ్స్ పెట్టాము. బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ఆ కిందన డబ్బుల మీద ఉన్నాయి. ఓకే అండి. అదే బొమ్మలు మీరు తీసి 2 రోజులు 3 రోజులకు ఒకసారి వాటితో ఆడుకొని లోపల పెట్టారనుకోండి, పైన ఉంటాయి. అలాగే మన స్వీట్ థింగ్స్ కూడా అంతే.
మనం వాటిని పట్టించుకోకుండా, స్మరించుకోకుండా, డిస్కస్ చేసుకోకుండా, షేర్ చేసుకోకుండా ఉంటే కిందన ఎక్కడో ఉంటాయి. ఎట్లా గుర్తొస్తాయి అవన్నీ? అందుకని ఎప్పుడు కూడా స్వీట్ థింగ్స్ని, గొప్ప అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఎప్పుడు అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అవ్వచ్చు, జీవిత అనుభవాలు అవ్వచ్చు, అవి మీకు శక్తినిచ్చేవి, సంతోషాన్ని ఇచ్చేవి షేర్ చేసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇద్దరు మనుషులు కలవగానే వీడి బాధలు వాడికి చెప్తాడు, వాడి బాధలు వీడికి చెప్తాడు. రోలు వచ్చి మధ్యలతో చెప్పుకున్నట్టు ఉంది. ఇక్కడ అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ సమస్యలు ఉన్నాయి. కనుక ఇక్కడ మనము ఎప్పుడు మాట్లాడినా నోట్లో నుంచి ఆ స్వీట్ థింగ్సే మాట్లాడాలి. మన అమ్మమ్మలో, తాతయ్యలో అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉండేవాళ్ళు అంటే, మా అమ్మమ్మగారు ఉండేది కథ వెళ్ళగానే మీ తాతగారు ఏం చేశారో తెలుసా అని మొదలెడుతుంది. ఆయన అరగంట సేపు వినేవాడు కోపుకుండాలి, కానీ అరగంట సేపు, గంట సేపు ఆమె ఆ స్వీట్ థింగ్స్ చెప్తానే మురిసిపోతానే సిగ్గుపడుతూనే ఉంటుంది. ఆమె దాదాపు 100 ఏళ్ళు బతికింది. కారణం ఏంటంటే తను నిరంతరం అవే మాట్లాడుతుంది. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూడు నోరు ధరిస్తే వాళ్ళ జీవితంలో కష్టాలని చెప్తూనే ఉంటారు. ఎవడు తీరుస్తాడు ఇక్కడ మన కష్టాలు? ఆలోచించండి. ఎవడు తీర్చడో వాడు పైగా దానికి ఇంకో 2 పుల్లలు పెడతారు, సానుభూతి చూపిస్తారు. మీరు అవతల వాళ్ళ సానుభూతి ఎప్పుడైతే కోరుకుంటున్నారో ఆటోమేటిక్ మీ లోపల నుంచి కష్టాలే వస్తాయి. అస్సలు సానుభూతి కోరుకోకండి. ఇతరుల దగ్గర నుంచి సానుభూతి కోరుకున్నామా మన మనసును మనమే నాశనం చేసుకున్నట్టు. అందుకని శివయాన యోగులకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చారు ఈ భూప్రపంచానికి. వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు జీవించే యోగులు వాళ్ళు. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీ మనసు అన్న ప్రొజెక్టర్లో స్వీట్ థింగ్స్ అన్న స్లైడ్స్ పెడుతూ ఉండండి. ఎప్పుడు తరచుగా ఇద్దరు భార్య భర్తలు కూర్చున్నప్పుడు షేర్ చేసుకుంటూ ఉండాలి ఆ స్వీట్ థింగ్స్. పిల్లలు స్వీట్ థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. అందువల్ల మనం చైతన్యంతో ఉంటాం, మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. ఒకసారి వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చాడు. ఆయన పాప నైట్ డ్యూటీ చేసుకొని వచ్చాడు ఎక్కడో. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మవారు నిద్ర లేకపోగా హాయి పడుకొని నిద్రపోతా ఉన్నారు. పొద్దెక్కింది. ఆమె ఎప్పుడు లేస్తుందా, కాఫీ ఇస్తుందా అని ఆయన చూస్తున్నారు. ఈలోపు అన్నమాచార్యులు వారు వచ్చారు. అమ్మయ్య మీ అమ్మవారు లేకపోదా, మన కాఫీ ఇవ్వదా అని చెప్పేసి అన్నారు. అనగానే ఆయన అమ్మవారి వైపు చూసి అప్పుడు ఆమె మీద ఒక చక్కటి పద్యం పాడాడు. యాక్చువల్గా ఇది అన్నమయ్య రాసింది కాదు, కానీ సినీ కవిత్వమే, కానీ చాలా బాగుంటుంది. తెల్లవారదేమో స్వామి నీ తల్లపుల్ల మున్నకల అలసిన దేవేరి అలవేలు మంగకు. ఎంత అద్భుతమైన సాహిత్యం చూడండి. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునకల అలిసిన దేవేరి అలవేలు మంగకు అంటే ఆమెకి తెల్లవారదనైనా మనం బయటికి వెళ్ళిపోదాము, కాఫీ బయట తాగుదాము. ఎందుకంటే ఆమె నీ తలపుల మునకలో చూడండి, అప్పులోళ్ళ తలపుల మునకలు కాదు. మనం నిద్రపోతే అప్పులోళ్ళ తలపుల మునకల్లో నిద్రపోతాం, సమస్యల తలపుల మునకల్లో నిద్రపోతాం, బాధల తలపుల మునకల్లో నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు మనం ఎలా నిద్రపోతున్నాం అనేది, దాన్ని ఎలా నిద్రపోవాలనేది ఇక్కడ కవి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనదో చూడండి. నీ తలపుల మునకల, నీ అంటే శ్రీవారు, ఆయన తలపుల మునకల్లో అమ్మవారు అలిసి సొలసి అలిసిన దేవేరి అలవేల మంగకు. తెల్లవారలేదు. మనం ఏం చేస్తాం చూడండి, ఎంత బాగుందో ఇది. సో మనం కూడా నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే ఈ మాయ మృగాన్ని బుట్టలో పెట్టాలి. ఎలా పెట్టాలి? మాయమృగాన్ని బుట్టలో పెట్టడం, కళ్ళు 2 మూసుకోండి, మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, బ్యాడ్కి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి, వాటిని కట్ చేయండి. కట్ చేసి మీ స్వీట్ థింగ్స్ని ఆహ్వానించండి. ఎన్నో 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 మన జీవితంలో ఉన్నాయి. ఆ స్వీట్ థింగ్స్ అన్నిటిని వెల్కమ్ చెప్తూ కళ్ళు మూసుకొని శ్వాస మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఆ స్వీట్ థింగ్స్లో, ఆ లయంలో, ఆ మాధుర్యంలో అలా మత్తుగా నిద్రపోండి. రాత్రంతా చందమామ భుజం మీద మన జ్ఞాపకాలన్నీ మూట కట్టుకొని వచ్చి మన ముందు ఓపెన్ చేయాలి. బ్యాడ్ థింగ్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, 2 థింగ్సే. బ్యాడ్ థింగ్ పెట్టారా అంతే కథ, రాత్రి అంతా వాళ్ళు వచ్చి పీకుతూ ఉంటారు. స్వీట్ థింగ్స్ పెట్టారా వాళ్ళు వచ్చి స్వీట్స్ ఇస్తూ ఉంటారు. ఈ 2 మన చేతిలో ఉంటాయి. ఎందుకంటే మనసును మాయ చేసి దాన్ని నిద్రపుచ్చినప్పుడే చైతన్యం లోపలికి వస్తుంది. ఇది కీ అనమాట. అంటే మీ మనసు క్లోజ్ అయినప్పుడే కాస్మో ఎనర్జీ లోపలికి వస్తుంది. అందుకని ఈ మనసు అన్న మాయమృగాన్ని కట్టడి చేయాలి. ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉంటాడు. అతను వారానికి ఒకసారి తన శిష్యుడికి చిక్కుడుగాయ గింజంత బంగారాన్ని ఇస్తుంటాడు. అది ఎక్కడి నుంచి ఇస్తాడంటే, ఆయన దగ్గర ఎప్పుడో పూర్వీకులు ఇచ్చిన బంగారం కొంత ఉంటుంది. ఆ బంగారాన్ని మొక్కలు చేసి కొంచెం కొంచెం ఇచ్చి దాన్ని వారానికి ఒకసారి అమ్మించి ఆశ్రమం నిర్వహణకి, వాళ్ళ విద్యార్థుల భోజనానికి, సదుపాయాలకి వాడుతుంటాడు. వారానికి ఒకసారి దాన్ని తీసుకెళ్ళి బజార్లో అమ్మి సరుకులు తెచ్చేవాడు ఆయన ప్రియమైన శిష్యుడు, సీనియర్ స్టూడెంట్. వాడు ఒకరోజు వాడి ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఎక్కడిది బంగారం తెస్తున్నావు అని అడిగినప్పుడు మా గురువు గారు ఇస్తున్నాడు అంటాడు.
మీ గురువుగారికి ఎక్కడ వారానికి ఒకసారి ఎక్కడి నుంచి వస్తుంది కనుక్కో అంటాడు. కనుక్కో అనగానే గురుగారి దగ్గరకు వస్తే అడుగుతాడు, గురుగారండి బంగారం ఎట్లా వస్తుందండి, దీన్ని ఎలా ఎలా మీకు వస్తుందండి అని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, అది మా పూర్వీకులు ఇచ్చారా, లోపల ఒక 5 కేజీలు ఉందరా, అందులో నుంచి కొంచెం కొంచెం తీసిస్తున్నానంటే ఏదో రోజు వాడు లాగేస్తాడు. అనవసరమైన గొడవలు వస్తాయని ఆయన ఏం చెప్తాడంటే, నాయన నేను దాన్ని తయారు చేస్తున్నాను, నాకు పరశువేది విద్య అన్న విద్య వచ్చు, సో నేను దాన్ని తయారు చేసి వారానికి ఒకసారి నీకు ఇస్తున్నాను అని చెప్తాడు. చెప్పగానే వాడేమంటాడంటే, వాడికి ఆశపడుతుంది మనసులో. ఆశపెట్టి గురుగారు నాకు ఇది ఎలాగైనా మీరు నేర్పాల్సిందని కూర్చుంటాడు. చెప్పలేడు, ఉండలేడు ఆ గురువు. సరే నాయన ఓ పని చెయ్యి అని చెప్పేసి విద్యాభ్యాసం అంతా పూర్తవుతుంది, ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పాల్సిందే మీరని కూర్చుంటాడు. సరే నీకు మంత్రం చెప్తానని చెప్పి అయితే ఆ మంత్రం వినాలంటే, ఆ మంత్రం తాలూకా శక్తిని పనిచేయించాలంటే నువ్వు ఏం చేయాలంటే, పలానా నక్షత్రం టైంలో పలానా రోజు కూర్చొని చిక్కుడుకాయ గింజలన్నీ పెట్టుకొని ఎదురుగా ధ్యానంలో కూర్చొని ఆ చిక్కుడుకాయ ఆకుల నుంచి తీసిన రసాన్ని వాటి మీద పోస్తే మంత్రం చదవాలి. అయితే ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమం అంటే, ఆ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు కోతి గుర్తు రాకూడదు అని చెప్తాడు. ఒక కోతి గుర్తొచ్చిందంటే మంత్రం పనిచేయదు అని చెప్తాడు. అనగానే అది ఎంత పని అండి, నాకు అది పెద్ద విషయం అని చెప్పేసి వీడు ఆనందంగా ఇంటికి వెళ్తాడు. చిక్కుడుకాయ గింజలన్నీ పోగేసి దాన్ని పెట్టేసి ఆకులన్నీ పిండేసి ఆ జ్యూస్ తయారు చేసుకొని కళ్ళు మూసుకొని మంత్రం చదువుతూ, గురువుగారు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో కోతి గుర్తు రాకూడదు అనుకుంటాడు. ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, మళ్ళీ మంత్రం చదువుతూ అవును నాకు గుర్తు వస్తుందా లేదా, గుర్తు రావట్లా, నాకు ఏ కోతి గుర్తు రావట్లేదా అంటాడు. 2 అయిపోయింది. ఇలాగ వాడు ఇక ఆ కోతి మీదే ఉంటుంది. మళ్ళీ చిక్కుడుకాయ గింజలు బంగారం అవ్వవు. అయ్యో మంత్రం పనిచేయలేదు అంటే నాకు కోతి గుర్తు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఈసారి ఇంకా నెక్స్ట్గా చేస్తాడు. ఏమి చేయనియండి, ఎట్లా పీక్కోనండి, వాడి కోతి అన్న పదం లేకుండా వాడి మంత్రం పూర్తయ్యేది కాదు. ఇంకా అది ఆఖరికి ఎలా అయిందంటే, వాడి మైండ్ అంతా పిచ్చెక్కిపోయి, వాడి మనసు అంతా పిచ్చెక్కిపోయి, అటు చూసినా కోతి, ఇటు చూసినా కోతి, ముందు చూసినా కోతి, వెనక చూసినా కోతి, దాని తోక ఊపుతాం, రకరకాల విన్యాసాలు. వాడు చచ్చిపోయాడు. ఇంకా తర్వాత గురువుగారి దగ్గర పరిగెట్టుకెళ్ళి ఆయన పాదాల మీద పడతాడు, నన్ను రక్షించండి, నాకు ఏ బంగారం వద్దు, ముందు నన్ను నీ కోతి వదిలితే చాలు అంటాడు. అప్పుడు చెప్తాడు ఆయన, నాయన నీ మనసన్న మాయా మృగంలో మోహం ప్రవేశించింది, ఆ మోహాన్ని తీసేస్తే ఆ కోతి మాయమైద్ది అంటాడు. ఏంటి ఆ మోహం, నాకు ఆ బంగారం కావాలి. చూసారా? సో దాన్ని తీసేస్తే కోతి మాయమైపోయింది అంతే, ఇంకేం లేదు. నాకు అవసరం లేదు బంగారం, ఇంకెక్కడ కోతి. ఒకవేళ కోతి ఉన్నా దాని తోక అది ఊపుకుంటుందిలే అనుకుంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ మనస్సు అన్న మాయ మృగానికి మూలాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సల్యం. ఈ అరిషడ్ వర్గాలు దాని ఆహారం. అలాగని చెప్పేసి అవి లేకుండా మనం ఉండలేము, ఉండాలి. కాకపోతే అది ఎంత ఉండాలో అంత ఉండాలి. కామం ఎంత ఉండాలో అంత ఉండాలి, క్రోధం ఎంత ఉండాలో అంత ఉండాలి, మదం ఎంత ఉండాలో అంత ఉండాలి, ప్రతిదీ ఉండాలి. ఉండాలి అంటే ఉండకూడదు. ఇది పారాడాక్స్ అనమాట, పరస్పర ఆపోజిట్గా కనిపిస్తుంది. కామం ఉండాలండి అంటే మళ్ళీ ఉండకూడదు. ఈ మల్టీ డైమెన్షన్స్లో ఈ 6టిని మీ చేతిలో పెట్టుకోవాలి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. మాత్సర్యం అస్సలు అసూయ ఉండకూడదు అంటారు. అసూయ లేకపోతే మీరు అసలు ఎదగరు. మీ ఎదురుగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక మాస్టర్ బాగా చెప్తున్నాడు అనుకో, నాకు అసూయ వస్తుంది. నేను ఆయనకన్నా ఇంకా ఎలా బాగా చెప్పాలని నేను ఇంకా అనేక పద్ధతులు ఎదుగుతాను. అలా కాకుండా నా అసూయని ఇటు పంపించాను అనుకోండి, అతను నాశనం ఎలా చేయాలని ఆలోచిస్తాను. అలా కాదు, అతనికన్నా ఇంకా బాగా ఎలా చెప్పాలి, ఇంకా సులువైన మార్గాలు ఎలా కనిపెట్టాలి, ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఎలా చెప్పాలని నేను ఇటు ఎదుగుతాను. చూసారా? అసూయ ఉంటేనే ఎదుగుదల. అసూయని ఇటు వాడచ్చు. కనుక ఈ మనసన్న మాయామృగం యొక్క మూలాలు ఆహారము, ఈ అరిషడ్ వర్గాలు. మళ్ళీ అదేవిధంగా ఈ మనసన్న మాయామృగంలో ఉన్న పగ్గాలు కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం. ఈ 5 ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా దాని పగ్గాలు. అందుకని కోపాన్ని ఎలా చూపించాలి, కోపాన్ని అవసరమైనప్పుడు ప్రదర్శించాలి, మిగతాప్పుడు వదిలిపెట్టాలి. ఒక యాక్షన్ లాగా ఉండాలి. మీరు పిల్లల్ని చూసినప్పుడు కళ్ళెర చేస్తారు, లోపల ఏ కోపం ఉండదు, వాడు ఎర్ర చేయకపోతే వాడు ఎండు కాబట్టి మీరు కళ్ళెర చేసి రాయి అంటారు అనమాట. అలాగ ఉండాలి అందరి మీద. ఇక రెండోది భయం. భయానికి విరుగుడు ఒకటే మాట, భయం లేకుండా ఏ మానవుడు ఉండడు. భయం అనేది ఉంటుంది, భయం లేకపోతే ఎదుగుదల ఉండదు. భయం లేని మానవుడు ఎలా ఉంటాడు మీకు తెలుసు, వాడు రాక్షసుడు అయిపోతాడు. అందుకని భయం ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, భయము దానికి విరుగుడు అభయము. అంటే నేను అభయంలో ఉండాలి అంటే నాకు భయం ఉంది, కానీ నాకు నా భగవంతుడు ఉన్నాడు, నాకు నా ధర్మం ఉంది, నేను ధర్మంలో ఉన్నాను కాబట్టి అది నన్ను కాపాడుతుంది. అభయంలో ఉండాలి. కనుక ఈ కోపము, భయము, ఆందోళన మనకి ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూడండి, మీరు వెళ్తున్నారు, రైలు ఏమైనా యాక్సిడెంట్ అవుద్దేమో వచ్చేస్తుంది నెగిటివ్.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయండి అని నాకు అడుగుతుంటారు. అన్నిటికీ ఒకటే ఆన్సరు, నాకు కూడా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాము, ఏమన్నా అవుద్దేమో, వెంటనే అవుద్దేమో అన్న బాణాన్ని రిలీజ్ చేసింది నెగిటివ్ బాణాన్ని మీరే, కాబట్టి వెంటనే ఏమి అవ్వదని పాజిటివ్ బాణాన్ని రిలీజ్ చేయండి. కానీ నెగిటివ్ బాణానికి పవర్ ఉంటుందా, పాజిటివ్ బాణానికి పవర్ ఉంటుందా అంటే మనం నెగిటివ్ బాణానికి ఎక్కువ పవర్ పెడతాం. అందుకని ఏమి అవ్వదు అనుకొని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఏమీ అవదో నాకు ఆ బాబా ఉన్నాడు, ఏమీ అవదో నాకు అల్లా ఉన్నాడు, ఏమీ అవదో నా యేసు ఉన్నాడు, అట్లా మీ ఇష్ట దైవం. లేకపోతే ఏమీ అవదో నాకు నా గురువు పత్రిజీ ఉన్నాడు, ఏమీ అవదో నాకు మహాతర్ బాబాజీ ఉన్నాడు, మీ ఇష్టం. ఏమన్నా అవుతుందేమో అన్న నెగిటివ్ బాణాన్ని పెట్టింది మీరే, ఏమీ అవదన్న పాజిటివ్ బాణాన్ని రిలీజ్ చేయాల్సింది మీరే. అప్పుడు దానికి దైవశక్తిని కలపండి, అప్పుడు ఇది నెగిటివ్ బాణాన్ని ఓవర్కమ్ చేసేస్తుంది. ఈ విధంగా నెగిటివ్ థాట్స్ని మీరు డిజాల్వ్ చేసుకోవచ్చు. లేదు నేను అసలు అలా ఆలోచించడం, ఇవన్నీ డ్రామాలు, ఎవరికైనా వస్తాయి ఇవన్నీ. కొంతమంది పట్టించుకోనోడికి ఏ ప్రాబ్లం, పట్టించుకున్నోడికి ప్రాబ్లం. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఆందోళనకు విరుగుడు ఇది ఎగ్జాంపుల్. కోపానికి విరుగుడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే చాలు, మాయమైపోతుంది. భయానికి విరుగుడు అభయంతో ఉండాలి. ఆందోళనకు విరుగుడు పాజిటివ్ బాణం రిలీజ్ చేయాలి. ఎందుకంటే నెగిటివ్ సృష్టించింది నువ్వే, పాజిటివ్ సృష్టించాల్సింది నువ్వే. ఇక మూడోది విసుగు. మనసుకున్న మరొక దరిద్రమైన ఎలిమెంట్, అది చంపి పారేస్తుంటుంది. ఈ క్వారంటైన్ టైంలో అందరూ ఇళ్లలో ఉండి విసుగు పుడతా ఉంది. దానిని మీరు కొత్త కోణంలో తీసుకోవాలి. అంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ మీరు కొత్తదనాన్ని సృష్టించాలి. ఇంట్లోనే ఉన్నారు, కింద ఇంట్లోనే ఉండే బదులు డాబా మీదకి వెళ్ళి డిన్నర్ చేయాలి, మూన్ లైట్ డిన్నర్ చేయాలి, క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి. ఎక్కడో సట మిమ్మల్ని తీసుకెళ్ళి అరేబియా సముద్రంలో పడేసినా అక్కడ కొత్తదనాన్ని సృష్టించగలగాలి. సృష్టించే కళ ఉంటే విసుగుండదు. ఏదో ఒకటి చేయండి. పని లేని మంగళుడు పిల్లి తల గొరిగాడని ఒక సామెత ఉంది. చాలామంది దాన్ని వెక్కిరించడానికో లేకపోతే దేనికో వాడతారు. అది కాదు, అది నిజంగా రైట్. పని లేని మంగళుడు పిల్లి తల గొరిగాడే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదుగా. అతనికి వచ్చిన విద్య ఏంటి? క్రాఫ్ట్ చేయడం. అతను పిల్లిని తీసుకొచ్చాడు, పని లేదు, ఎవడో ఒక క్రాఫ్ట్కి రావట్లేదు, ఇదిగో అందరూ లాక్డౌన్లో ఉన్నాడు, ఎవడు రావట్లేదు, అందుకని ఒక పిల్లిని తెచ్చాడు, దాన్ని క్రాఫ్ట్ చేసుకున్నాడు. ఎందుకని? తన నైపుణ్యం పోకుండా. అతను ఎలా తప్పు అవుతాడు? మీరే ఆలోచించండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ కొత్తదనాన్ని ఇవ్వండి. అదే పని లేనివాడు ఇంకోటి ఏదో పని చేశాడు అనుకోండి, వాడి దగ్గర లేని నైపుణ్యానికి సంబంధించిన పని చేశాడు అనుకోండి, అప్పుడు ఈ మనసన్న మాయమృగం అని తినిపారేస్తుంది. ఈరోజు అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఆయన చేసేదేమో స్కూల్ జాబ్, స్కూల్ టీచర్, ఇక్కడ చేసేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఏమన్నా అర్థం ఉందా? ఇందులో వెళ్ళి పెట్టాడు, ఈ సంవత్సరం అంతా సంపాదించిన డబ్బులంతా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు, ఆ వడ్డీలు కట్టడమే సరిపోయింది. ఇంకోటేమో చిట్ ఫండ్ వ్యాపారం. ఎంతమంది పోయారో చిట్ ఫండ్ కంపెనీలు వెళ్ళిపెట్టి, రియల్ ఎస్టేట్లు, షేర్ మార్కెట్లు, గందరగోళం అయిపోయింది ఈరోజు మానవుడి జీవితం. కారణం ఏంటి? మాయామృగం. బయటోడు కారణం కాదు, పక్కోడు కారణం కాదు, మనమే కారణం, మన మాయామృగమే కారణం. అందుకే సేత్ మహాశయుడు అంటాడు, ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అంటాడు. ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆందోళన, కోపము, భయము, ఆందోళన, విసుగు, కొత్తదనం, ప్రతిక్షణం కొత్తదనంగా జీవించండి. ఈరోజు కొత్తదనంతో ఉండాలి. ఈరోజు అందరం ఇలా ఉన్నాం కదా, ఇలా మార్చండి. చిన్నదైనా మార్చేయచ్చు మీరు. మీ ఇంట్లో సామాన్లు ఇటు ఉన్నాయి కదా, ఇటు మార్చండి. ఇక ఆఖరిది అనుమానం. అనుమానం పోవాలంటే యాక్సెప్టెన్సే. మీకు ఏదైతే అనుమానం ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసేయండి. ఇప్పుడు నా బిడ్డలో నన్ను సరిగా చూడరు, ఇది పెద్దవాళ్ళకు ఉండే అనుమానం, చూడరు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. అన్నీ అనుమానాలే. వీడు నేను తప్పుతానేమో, సరే తప్పాను, అయితే ఏంటి, సో వాట్. అనుమానానికి విరుగుడు మంత్రం సో వాట్. ఈ 5 మనసన్న మాయమృగాన్ని కట్టడి చేసే కళ్యాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మనసన్న మాయమృగాన్ని కట్టడి చేయాలంటే మన జీవితంలో ఉన్న స్వీట్ థింగ్స్ అన్నీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉండాలి. అరిషడ్ వర్గాలని మన అదుపులో పెట్టాలి. ఇక 5 కోపం, భయము, ఆందోళన, విసుగు, అనుమానం, వీటన్నిటిని ఆయా విరుగుడు పదార్థాలు అందించి వీటన్నింటికి వ్యతిరేకంగా ఏమైతే చేయాలో అన్నీ చెప్పానో వాటిని ఉపయోగించుకొని మనసును శూన్యం చేసుకోండి. అన్నిటికీ ద బెస్ట్ మనసును శూన్యం చేయడం. చాలామంది ఏం చెప్తారంటే, నువ్వు ధ్యానం చేసుకో, మనసు శూన్యం అయిపోతుంది అంటారు. మీరు శూన్యం చేశారు కదా, మరి ఎంతసేపు అలా శూన్యంలో ఉంచలేరు దాన్ని, మళ్ళీ ఎవడో ఒకటి వచ్చి పోస్తుంటాడు. అందుకని దాన్ని ఫస్ట్ లాక్ చేసేయాలి. ఈ మనసన్న పూదోటకి గేటు వెయ్యాలి. చూడండి,
టీనేజ్ పిల్లలు ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, వాళ్ళ బుగ్గలు కెంపులుగా ఉంటాయి, బుగ్గలు గులాబీల్లా ఉంటాయి, కళ్ళు సంపెంగల్లా ఉంటాయి, నవ్వు వాళ్ళది మందారాల్లో ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక అందమైన పూదోట ఉంది వాళ్ళకి. టీనేజ్ పిల్లలు ఎప్పుడు వాళ్ళు అనారోగ్యాలతో కానీ ఎక్కడో కొంత కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చిందేమో ఉండొచ్చేమో కానీ రకరకాల సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ ప్రపంచం వేరు. మనం వాళ్ళని తిడుతూ ఉంటాం, ఇంకా ఎప్పుడు ఎదవాటలో ఎప్పుడు ఏదో పనులేనా అని తిడుతుంటాం. కానీ ఆలోచించండి, వాళ్ళ హృదయంలో పూదోట ఉంటుంది కాబట్టి అది ఫేస్ మీద విరగబూస్తుంది. మరి మనం ఎలా ఉన్నాము, మనకి పూదోట ఉంది లోపల, మనం కూడా అదే టీనేజ్లోంచి వచ్చాము. కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ పూదోటకి గేట్ వేయడం మర్చిపోయాం. ఎప్పుడైతే గేట్ వేయలేదో లోపలికి దొన్నపోతులు, ఎలుగొడ్లు, పందికొక్కులు వెళ్తాయి. ఏం చేస్తాయి అవన్నీ? పూదోటని నాశనం చేసేస్తాయి. ఇక్కడ దొన్నపోతు లోపలికి వెళ్ళి పూదోటని నాశనం చేసి ఇంత పేడ వేసింది. ఇక్కడ గులాబీ ఉంటే ఇక్కడ గులాబీ ఉంటుంది, ఇక్కడ పేడ ఉంటే ఇక్కడ ఏముంటుంది మీరే చెప్పండి? పేడే ఉంటుంది. అందుకని సీరియస్గా ఉంటాయి పెద్దవాళ్ళ ఫేస్లో. మనం పెద్దవాళ్ళుగా బతకద్దు, పిల్లలుగా బతుకుదాం. జీసస్ అంటాడు, నా తండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు చిన్న పిల్లలు అయిపోవాల్సింది అంటాడు. దాని అర్థం ఏంటంటే మీ మనసుని పూదోట చేయండి అంటాడు. ఆలోచించండి, మీరు కాలేజ్ డేస్లో హై స్కూల్ టైంలో ఎన్ని కవితలు రాశారు, ఏవి ఇప్పుడు అవన్నీ? ఎన్ని పాటలు పాడారు, ఏవి ఇప్పుడు అవన్నీ? ఎన్ని నాట్యాలు డ్యాన్సులు చేశారు, ఏవి ఇప్పుడు అవన్నీ? అంటే పెద్దోళ్ళు అయిపోగానే ఇవన్నీ మూట కట్టేయాలా? మీ ప్రైవసీ మీకు ఉంది, మీ స్పేస్ మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా మీ హృదయం మీకు ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, మీ మనసు మీకు ఉంటుంది. ఎప్పుడు ఈ మనసులో స్వీట్ థింగ్సే ఉంచాలి. ఈ సందర్భంగా నాకు ఒక ఫన్నీ సంఘటన గుర్తొచ్చింది. ఒకసారి క్లాస్ చెప్తుంటే ఇలాగే స్వీట్ థింగ్స్ ఉండాలండి, మీ జీవితంలో ఎప్పుడు కూడా అవి షేర్ చేసుకుంటూ ఉండాలండి అని చెప్పాను. అని చెప్పగానే ఒక మామగారు లేచింది, 70 సంవత్సరాలు ఉంటాయి. నాయన ఇప్పుడు స్వీట్ థింగ్స్ గుర్తు తెచ్చుకున్నాను, ఏం చేయమంటావు అందే. రాత్రిళ్ళు నిద్రపోయేటప్పుడు స్వీట్ థింగ్స్తో నిద్రపోండి అని చెప్పాను. అంటే అక్కడంతా జనరల్గా యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అది చెప్పాను. మా అమ్మగారు లేచి ఇది అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాల. నిజమే మా అమ్మగారు, మీకు కూడా ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తా ఉండండి. ఏంటంటే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామంతో ఉండండి. నిద్రపోయేటప్పుడు పెద్దవాళ్ళారా నీకు ఇష్టమైన నామంతో ఉండండి. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ ఆ శ్రీవారి నామంతో ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే ఆ నామంతో ఉండండి, మీ ఇష్టం. లేదు కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానంలో ఉండండి. బట్ మీ మనసు మాత్రం స్వీట్ థింగ్స్ ఆర్ భగవంతుడి యొక్క మధుర స్మృతుల్లో ఉండాలి. ఆంజనేయ స్వామికి ఎవరున్నారు? ఆయన తన మనసుని ఇలా ఓపెన్ చేయగానే శ్రీరామచంద్రుడు ఉన్నాడు. చూసారా? మన మనసు ఓపెన్ చేస్తే ఎవడుంటాడో మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇందులో చెప్పిన రెమెడీస్ చేసుకొని మీ మనసును శూన్యం చేసుకొని దాన్ని పూదోటగా మార్చుకొని, శూన్యం చేసుకుంటే మళ్ళీ తలనొప్పి. శూన్యం చేసుకొని ఏం చేస్తాం? అందరూ మనసును శూన్యం అంటే శూన్యం చేసి ఏం చేస్తారు మీరే చెప్పండి? శూన్యం కాదు అక్కడ అర్థం. లోపల ఉన్న చెత్త అంతా బయట పెట్టేసి ఆ స్పేస్ని ఎంటీ చేసి అందులో అన్ని స్వీట్ థింగ్స్ నింపేయాలి. అప్పుడు మీరు ఇంకా అద్భుతంలో జీవిస్తారు, మహాద్భుతంలో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.